హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. రైతు భరోసా అందరికీ కాదు, కోతలు తప్పవంటున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఉన్న పథకాల్లోనే కోతలు పెట్టాలి, నిధులు మిగుల్చుకోవాలి. ఇప్పుడు అదే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే అందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇకపై అలా ఉండదు. వ్యవసాయం జరిగే భూములకు మాత్రమే భరోసా దక్కుతోంది. పేరుకు వ్యవసాయ భూమిగా ఉంటాయి, కానీ వాటిలో రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా గతంలో రైతు బంధు ఇచ్చారు. కొన్ని చోట్ల రోడ్లకు కూడా రైతు బంధు దక్కింది. బీడు భూములకు కూడా ఇచ్చారు రైతు బంధు. వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను చెల్లిస్తున్న వారికి, ప్రజాప్రతినిధులకు కూడా ఈసారి రైతు భరోసా దక్కేటట్టు కనిపించట్లేదు. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వెనుక జరగబోయేది కోతలే. 30 నుంచి 40 ఎకరాలు ఉన్న వారికి కూడా గతంలో రైతు బంధు అందింది. పైగా వ్యవసాయం చేయకపోయినా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. ఇది చిన్న సన్నకారు రైతులకు వ్యతిరేకత పెంచింది. రైతు బంధు పరిధి తగ్గించాలని ఆర్థిక నిపుణులే కాదు, రైతుల నుండి కూడా డిమాండ్ వినిపించింది. ఒకవేళ రైతు భరోసాకు పరిధులు పెట్టినా పెద్దగా వ్యతిరేకత రాదు అనేది అసలైన నిజం. వ్యవసాయదారులకు, చిన్న సన్నకారు రైతులకు మాత్రమే భరోసా దక్కుతుంది. పైగా రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఇస్తామని, పెద్దగా ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే 7.5 ఎకరాల వరకు ఉన్నా సరే రేషన్ కార్డుకు అర్హులే. అలా చూసినా చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం జరిగినట్టే లెక్క. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో 5-6 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. రుణమాఫీ చేసిన, రైతు భరోసా ఇచ్చిన వారికే లబ్ధి జరుగుతోంది. కాకపోతే ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూడడం ప్రధాన లక్ష్యం. అనర్హులకు దక్కాల్సిన అవసరం లేదు. అందుకే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్గా వర్కౌట్ చేస్తోంది. పైగా వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి ఉంది. రైతు భరోసాకు ఎన్ని నిధులు అవసరం అవుతాయో అనేది ఖచ్చితంగా లెక్క కట్టాల్సిందే. సో ఇప్పుడే వడపోతలు, తీసివేతలు పూర్తి చేసి నికార్సైన వారిని మాత్రమే మిగిల్చి దానికి తగ్గ నిధులను బడ్జెట్లో పొందుపరుస్తారు అని తెలుస్తోంది. మొత్తానికి గతంలో రైతు బంధు అందుకున్న వారందరికీ ఈసారి రైతు భరోసా దక్కదు, అది మాత్రం నిజం.